జనసేనాని పవన్ కళ్యాణ్ మనతో ఉన్నారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ప్రచారంలో బాగా అడావిడిలో ఉండి అలసిపోతున్నట్టున్నారు రోజు. అదేం లేదు, చిన్న ఫెటీగా ఉంటుంది అంత. చాలా రోజుల నుంచి మాకు మీ కార్యకర్తలకి మీ ఫ్యాన్స్కి ఉన్న ఒక డౌట్, ఏంటి గడ్డం కాన్సెప్ట్? ఈ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి తిరుగుతున్నప్పటి నుంచి మిమ్మల్ని గడ్డంతోనే చూస్తున్నాం ఎక్కువగా. షూటింగ్ లేనప్పుడు ఎప్పుడు గడ్డం వదిలేస్తాను, చేయను. అంటే ఇప్పుడు రోజు గ్రూమింగ్ చేసి షేవింగ్ చేసుకొని అది షూటింగ్లో చేసేసి విసిగిపోయాను, అలసట వచ్చేసింది కొన్ని సంవత్సరాలు చేసి, అందుకని వదిలేస్తాను గడ్డం. అంతకుమించి పెద్ద తేడా. మీరు కట్టే ఆ తెల్ల పంచే, అలాగే అవతల పొలిటికల్ పార్టీస్ మీరు వేసే పంచులు, ఇవన్నీ చూస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అనిపిస్తుంది. నేను స్వతహాగా మన సంస్కృతికి చాలా గౌరవించే వ్యక్తిని. మన సంస్కృతికి మనం గౌరవించుకోకపోతే ఎలా ఉంటుందంటే, నేను జనరల్గా మనకున్న పండుగల పబ్బాలకి నేను అలాగే ఉంటాను. అలాగే నేను కొత్తగా ఏం లేదు, అంటే నన్ను అందరూ ప్రైవేట్గా చూడకపోవడం వల్ల వచ్చిన సమస్య తప్ప నన్ను పబ్లిక్గా చూస్తాను, అంతే కదా. జల్సా నాటి పవన్ కళ్యాణ్కి జనసేన పవన్ కళ్యాణ్కి పూర్తి ఒక పరిణితి కనిపించినట్టుగా, ఒక మార్పు చెందినట్లుగా అనిపిస్తుంది. బేసిక్గా మీ నేచర్ అంతేనా? అంటే మేము అలాగే పెరిగాం, నా ఫామ్ హౌస్ అలాగే ఉంటుంది. ఏమో నాకు మోర్ ఆఫ్ మన వాతావరణానికి దగ్గరగా ఉంటే నాకు కొంచెం సుఖం ఉంటుంది. జనసేన పార్టీ గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళారు. ఈసారి ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు, జనాల్లోకి వెళ్తున్నారు, రకరకాల మనుషులను కలుస్తూ ఉన్నారు, రకరకాల కేటగిరీలను టచ్ చేస్తూ ఉన్నారు, వారు ప్రజా సమస్యలు వింటూ ఉన్నారు. ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో? సహజంగా చిన్నప్పటి నుంచి రకరకాల పరిస్థితుల నుంచి పెరిగిన వాళ్ళు, ఏమి లేని పరిస్థితి, అంటే దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, అక్కడి నుంచి అన్న యాక్టర్ అవటం, డబ్బులు చూసాం, నేను యాక్టర్ అయ్యాను, దెబ్బలు తిన్నాం, హిట్లు వచ్చినాయి, ఫ్లాప్లు వచ్చినాయి, పార్టీ పెట్టాం, దెబ్బతిన్నాం. అది ఎప్పుడు చేస్తానే ఉన్నాను, కొత్తగా నాకు లేదు. మేబీ అది పొలిటికల్ ప్రాసెస్లో అది ఈ కలయిక అనేది ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద దట్టు ఒక పాలసీలకి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇది కొత్తగా కనిపిస్తుంది. ఇది నాకు సహజంగా ఉన్న గుణం. మీ వాయిస్ వినడానికి, మిమ్మల్ని చూడటానికి కొన్ని లక్షల మంది జనం వస్తూ ఉన్నారు. అయితే దాన్ని పూర్తి స్థాయిలో ఓటు బ్యాంకు కింద కన్వర్ట్ అవుతుందని మీరు అనుకుంటూ ఉన్నారా? ఓటు బ్యాంక్గా మారకపోతే 21.23% ఓటు ఎలా వస్తుంది? అసలు పైగా బ్యాంక్ అనే పదం నాకు ఇష్టం లేదు. వాళ్ళు నిండు మనసుతో ఉన్న మనుషులు, అంటే వాళ్ళు నమ్మారు కదా, ఒక 100 మంది వస్తే 20 మంది నమ్మారు కదా. ఉదాహరణ కేసీఆర్ గారు 1% అని అన్నారు. నేనేం నమ్ముతానంటే కనీసం 1% ఇచ్చారు కదా, అదే అసలు ఎవరికొందో 1% అనుకుంటాను. అడుగు ఏదో ఒక చోట ఒక అడుగుతోనే మొదలు పెడతాం గొప్ప సుదీర్ఘ ప్రయాణం అని. అలాగే పొలిటికల్ ప్రాసెస్లో వీళ్ళందరూ చాలా కోపాలు వచ్చేసింది ఆయన కేసీఆర్ గారు అన్నప్పుడు. నేను అసలు అట్లీస్ట్ ఆయన 1% ఒప్పుకున్నారు కదా, చాలా గొప్పది. కానీ ఒక ఎలక్షన్స్ ఫైట్ చేసే వరకు నేను నా గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఎంతో కొంత అంత అయితే చెప్పడం, అది ఎంత అనేది కాలం తాలూకు శక్తి కాలం నిర్ణయించాలి. ప్రజారాజ్యం పార్టీ నాటి రాష్ట్రంలో ప్రజల మనసులకి జనసేన పార్టీ వచ్చేటప్పటికి ప్రజల మనసులకి ఏమైనా మార్పు వచ్చిందని అనుకుంటున్నారు మీరు? పివి నరసింహారావు గారి తర్వాత కొత్త గ్రూప్ ఆఫ్ నోవియో రిచ్ వచ్చారు ఇండియాలో. ఆ రిఫార్మ్స్ కంటిన్యూటీ 2004లో పడ్డప్పుడు యాక్చువల్ మార్పు 2004కి వచ్చింది. మిగతా వాళ్ళు ఎన్కాష్ చేయలేకపోయారు. యాక్చువల్గా పిఆర్పి ఎస్టాబ్లిష్మెంట్ 2004లో వచ్చిండాలి, నాట్ ఇన్ 2009. మార్పుకి అప్పటి నుంచి రెడీగా ఉంది. ఆ మార్పుని మేబీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని కైవసం చేసుకున్నారు ఆ టైంకి. సో మార్పు అనేది సిన్స్ 2003 నుంచి ఉంది. బేసిక్గా జనసేన అనేది ప్రజారాజ్యం పార్టీ 2 లాంటిది. ఇది ఒక పిల్లసేనే కానీ దీనిలో జనాలు లేరు, జనసేన అంటున్నారు కానీ ఇందులో వచ్చేదంతా పిల్లలు. ఆయన మీటింగ్ హాజరయ్యే వాళ్ళల్లో సగానికి సగం మందికి ఓటు హక్కు కూడా లేని మైనర్లు అని ప్రతిపక్షాలు చేసే విమర్శ. పుట్టని బిడ్డల కోసం భవిష్యత్తు ప్లాన్ చేస్తారు వాళ్ళ పొలిటికల్ లీడర్స్ అంతా. నేను ఓటు హక్కు రాలేదని చెప్పేసి వీళ్ళని వదిలేస్తాం? ఇదే కదా వీళ్ళ దుర్మార్గం ఏంటంటే, అంటే వాళ్ళు చెప్తున్నారు కదా మేము ఎంత నీచంగా ఎంత స్వార్థంగా ఉంటామని. వాళ్ళు ఏం చెప్తారంటే, ఓటు హక్కు లేని వాళ్ళు మేము గుర్తించాం, వాళ్ళకి మేము పని చేయం. అది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. నాకు పుట్టబోయే బిడ్డ, పుట్టిన బిడ్డ, పెరుగుతున్న వాళ్ళు అందరూ నాకు ఒకటే. ఎందుకంటే 40 years బ్యాక్ ఒక ఇష్యూ, తెలంగాణ ఇష్యూని రేకప్ చేస్తే అప్పుడు జనరేషన్, ఇప్పుడున్న చంద్రబాబు గారి జనరేషను, వైఎస్ జగన్ గారు భరించేది ఎవరు? కామనర్, సామాన్యులు. అసలు ఆ ప్రాసెస్ సంబంధం లేని పసిబిడ్డలు ఈ రోజు టీనేజర్స్, వాళ్ళకి ఎగిరిపోయింది. సో మరి భవిష్యత్తు కోసం ఆలోచించాలి ఎవడైనా. భవిష్యత్తు కోసం ఆలోచించే కదా ఈరోజు అడిగేస్తాం.
అంతేగాని వీళ్ళకి 16 ఏళ్ళు ఉన్నాయని చెప్పి వీళ్ళతో మాట్లాడడం ఇంత అధోగతి స్థాయి అవటం, ఇంత అధమ స్థాయి ఆలోచన ఉండటం వల్ల పొలిటికల్ ప్రాసెస్ వెళ్తారు. ఐ థింక్ నేను చాలా రైట్ ట్రాక్లో ఉన్నాను, వాళ్ళు రాంగ్ ట్రాక్లో ఉన్నాను. లాస్ట్ టైం మీరు చెప్పిన మాటలు మాకు ఇంకా కూడా గుర్తున్నాయి. అనుభవజ్ఞుడు కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు లాంటి వారి చేతిలో రాష్ట్రాన్ని పెడితే బాగుపడుతుంది, ప్రజలు బాగుంటారు అని చెప్పారు. మీరు 4 ఏళ్ల పాటు అదే చంద్రబాబు నాయుడుతో మీరు కలిసి ప్రయాణించారు. సరే, ఎన్నో సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేశారు. 4 ఏళ్ల తర్వాత, అంటే కరెక్ట్గా ఏడాది ఎన్నికల ముందు అదే టీడీపీతో బ్రేకప్ చెప్పి బయటికి వచ్చి మళ్ళీ ఇండివిజువల్గా జనాల్లోకి వెళ్తున్నారు. ఏంటి ఆ రీజన్ అడగచ్చు సార్? సామాన్యంగా సహజంగా నేను అంత గొడవలు పెట్టుకున్న వ్యక్తిని కాదు. నా బేసిక్ నైజమే, నన్ను తిట్టినా ఏం చేసినా గొడవ పెట్టుకోను. తప్పనిసరిగా ఇష్టం లేక గత్యంతరం లేక గొడవ పెట్టుకున్నాను. గొడవ పెట్టినప్పుడు వెనక్కాను. అందుకని అక్కడ దాకా తీసుకెళ్ళిన పరిస్థితులు. ఒక 3.5 సంవత్సరాల తర్వాత 2018లో వాళ్ళకి చెప్పానంటే, ఎప్పుడు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళకు తప్పులు ఉన్నప్పుడు సరి చేసుకుంటామని చెప్తాను. ఇది సరి చేయండి, ఇక్కడ మిస్ తప్పులు ఉన్నాయి. అవన్నీ కలిసి ప్రయాణించిన వాళ్ళం కాబట్టి భారతీయ జనతా పార్టీ కానీ టీడీపీ కానీ మీరు కరెక్ట్ చేయండి. 10 సార్లు చెప్తాం, 100 సార్లు చెప్తాం. వినని పక్షంలో మీకు విపరీతంగా అవినీతి పెరిగిపోతా ఉంది, గ్రూపిజం ఉంటుంది. కొంచెం కరెక్ట్ చేయండి. ఎందుకంటే స్టేట్ కొత్త స్టేట్ కదా, ఈ కలెక్టివ్ ఎఫర్ట్ ఉండాలి. చూడండి 10 సార్లు చెప్పిన తర్వాత విసిగిపోయి ఇంకా మారరు అనుకున్నప్పుడు, అందుకే నా గురించి ఎందుకు మాట్లాడలేరు ఎవరంటే, నేను చాలాసార్లు వ్యక్తిగతంగా చాలాసార్లు చెప్పుకుంటాను. రకరకాల వ్యక్తులకి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ తెలుసు కాబట్టి ప్రత్యేక చాలా సందర్భాలు చెప్పుకుంటాం. వాళ్ళు పాటించినప్పుడు ఇంకా తప్పనిసరిగా దాన్ని బయటకు వచ్చి విడిపోయి మాట్లాడాల్సి వస్తుంది. అంటే మీకు ఇబ్బంది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేల చంద్రబాబు నాయుడుతోనా డైరెక్ట్గా? కొత్త రాష్ట్రం అనుకున్నప్పుడు ఇప్పుడు ఏమంటారు, ఫస్ట్ రాగానే 6 నెలలే, కొంచెం కనీసం 6 నెలల టైం ఏమైనా అడ్జస్ట్ అవుతారు. 6 నెలల తర్వాత ఇప్పుడు కొద్దిగా వాళ్ళ ఫండ్స్ రాలేదు, కొంచెం సంవత్సరం, ఇంకా సంవత్సరంన్నర, ఇలా 2 సంవత్సరాల తర్వాత మనకు అర్థం కాదు. ఒకవైపు ఏమో జనంలో గ్రౌండ్ లెవెల్లో ఏముంటుందంటే, మీరు సపోర్ట్ చేస్తే మేము వేసాం, మీరు వచ్చి మాట్లాడరంటే నాది. సో నాకు మీమాంసలు ఉండిపోయాను చాలా కాలం. కాదు కొంచెం జాగ్రత్తగా మాట్లాడేవాడిని. అంటే నాకు మనుషుల దగ్గర బంధాలను చెడగొట్టడం, ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రతిపక్షానికి కూడా, ఇంక్లూడింగ్ వైసీపీతో కూడా, నేను వాళ్ళతో ఏముంటుంది ఆర్గ్యుమెంట్, ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని మీరు గౌరవించాలంటే చట్టసభలకు వెళ్ళాలి. ఆయనకి దండలేసో మీరు ఆయనకి పాలాభిషేకాలు చేస్తే స్ఫూర్తిని గౌరవించినట్టు కాదు. నువ్వు చట్టసభలకు వెళ్ళి అసెంబ్లీని నడిపి, ఓకే అందరూ కొనేశారు అనుకుందాం, టీడీపీ వెళ్ళి కూర్చోవాలి. అక్కడే కూర్చుంటే దాని నుంచి వచ్చే శక్తి వేరు. పార్లమెంటు కానీ అసెంబ్లీలు కానీ చట్టసభలకు వెళ్ళగలిగితే వచ్చే శక్తి వేరు. అది మీరు ఎందుకు నిర్వీర్యం చేసుకున్నారనేది ఫండమెంటల్ వైసీపీ మీద నా ఆర్గ్యుమెంట్. చంద్రబాబు నాయుడు గారితో ఒకరోజు చెప్తే ఏమంటుంది, నాకు కొత్తది ఇంకా ఇంత పెద్ద, నేను ఒకటి అర్థం చేసుకోను, ఇంత పెద్ద రాష్ట్రం నుంచి సడన్గా ఇంత రాష్ట్రం వచ్చినప్పుడు ఇంత పని చేసిన వాళ్ళు సడన్గా ఇంత పని చేస్తే కూడా ఒకసారి ఇబ్బంది ఉంది, అవి ఇరుకు రూమ్లో తిరగడం. అది కొంతకాలం అర్థం చేసుకుంటాం. ఎవరికి వాళ్ళు స్టార్టింగ్ ఎక్కడ కూడా ఉంటుంది, ఎమ్మెల్యేలు వీళ్ళు నియంత్రణ లేకుండా ప్రవర్తిస్తుంటే ఎక్కడ కలుగుతుంది, మీ ఎమ్మెల్యేలు మీకు నియంత్రణ లేదు. ఓకే, ఫస్ట్ దృష్టికి రాకపోవచ్చు బిగినింగ్, తర్వాత నా స్థాయి వ్యక్తులు కూడా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కంట్రోల్ చేయలేకపోతే ఏం చేయాలి. సో అది ఎక్కడో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా వాళ్ళ చేసేదాన్ని అనేది సందేహం కలుగుతుంది. మీరు బయటకు వచ్చారు, కానీ ఇప్పటికీ కూడా పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చేస్తున్న ఒక కామెంట్ ఏంటంటే, ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు కలిసి డ్రామా ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ పార్ట్నరే. ఎందుకంటే మేము వైసీపీ సపోర్ట్ చేయలేదు కాబట్టి కడుపుమంట ఆయనకి అలా మాట్లాడనిస్తుంది. ఇప్పుడు నాకు ఆశ్చర్యంగా ఏం కలుగుతుంది అంటే, టీడీపీ వాళ్ళు అది కలిసి ఉన్నాడని చెప్తారు, వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ అంటారు. ఎవడో ఒకటి చెప్పాలి. ఏదో ఇద్దరు చెప్తున్నారంటే అది రెడెండెంట్, అది నెగెట్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళిద్దరే ఉండాలి. ఈ పొలిటికల్ ఈ అప్మెన్షిప్లో గేమ్లో వీళ్ళిద్దరే ఉండాలి. వీళ్ళు కొట్టుకోవాలి. మూడో వాళ్ళు ఎవరు వచ్చినా రానివ్వరు. ఇదే పీఆర్పీకి చేశారు. ఆ టైంలో కొంతమంది రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వాళ్ళ బలహీనత వల్ల ఆ రోజు పొలిటికల్ ప్రాసెస్ని తట్టుకోలేకపోయారు, నిలబెట్టుకోలేదు. ఆయన బేసిక్గా యాక్టర్, చంద్రబాబు నాయుడు మంచి స్క్రిప్ట్ రైటర్. ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ని ఈయన యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ చదివి వినిపిస్తున్నాడు జనాల ముందు. ఒకటి, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో ఆ ఓటుని లాగటానికే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఈసారి ఇండివిజువల్గా బయటికి ఎన్నికల రంగంలోకి దింపారు అనేది జగన్ అంటున్నమాట. వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు వాళ్ళ పార్ట్నర్ అమిత్ షా ఉన్నారు కదా,
మరి నాకు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కదా. మనకి బీజేపీ ఇప్పుడు సోకాల్ వాళ్ళు బీజేపీ పార్ట్నర్స్ టీఆర్ఎస్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డిగా నాకు ఎక్కువ బాగా తెలుసు వాళ్ళు. హరీష్ రావు గారు నాకు బాగా తెలుసు, కేటీఆర్ గారు బాగా తెలుసు. బట్ కొన్ని పరిస్థితులకు వచ్చేటప్పటికి కొన్ని డిఫరెంట్ స్టాండ్స్ ఉంటాయి. అలాగే స్క్రిప్ట్ రాయాలి, ఇలా ఒక సినిమా బాగా పరిభాషలోనే మాట్లాడతాం. నాకు ఎవరు స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు. నేను స్క్రిప్ట్ రైటర్ అండ్ నేను డైరెక్టర్ని కూడా. నా డైరెక్షన్ నేను చేసుకోగలను, నా స్క్రిప్ట్ నేను చేసుకుని నా పార్టీ నేను నడుపుకోగలను. అంటే ఎంతసేపు అంటే మీకు మీ ఇద్దరికైనా సమర్థత, మూడో వాళ్ళకి సమర్థత ఉండకూడదా? ఇట్లా ఫస్ట్ ఇలాంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారిని తెలుసుకోవాల్సింది ఏంటంటే సమర్థత మీ ఒక్కరికి కాదు మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది. అదేంటంటే మీరు ఎస్టాబ్లిష్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ ఆయన పెట్టలేదు, ఎవరో పెట్టిన పార్టీ ఆయన తీసుకున్న వాళ్ళ నాన్నగారు పెట్టిన పార్టీ మీద. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మామగారిది పార్టీ పెట్టామంటే ఈ రోజున తెలుగుదేశం మనకి రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే పార్టీ పెట్టి ఈ మధ్యకాలంలో బలంగా నిలబడింది ఇండివిజువల్ పెట్టింది జనసేన. ఎన్నికల తర్వాత జనసేనాని కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? నేను ఏం ఆలోచించండి, మార్పు కోరేవాడు ఇవన్నీ సగటు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించే పొలిటికల్ పార్టీస్ ఆలోచించింది. నిజంగా సామాజిక మార్పు కోరుకునేవాడు ఇప్పుడు గాంధీ గారు కానీ నేతాజీ కానీ స్ఫూర్తి ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఏం కూర్చోబెట్టి ఎవరికి స్థానాలు లేవు. నేను ఎట్లా ఆలోచిస్తానంటే పొలిటికల్ పొజిషనింగ్ అనేది అదొక బాధ్యత, అంతేగాని అదే అందరూ ఎక్కడానికి అదేదో నాకు పల్లకి కాదు అది. సో అందుకని నాకు అదొక అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఫండమెంటల్ నేను ఆలోచించేది హౌ మచ్ సోషల్ చేంజ్ వీ కెన్ బ్రింగ్. అది ఎలా వస్తుంది అనేది ఎలా తెలుస్తుంది అన్లెస్ మనం ఫైట్ చేసే వరకు. అది కింగ్ మేకర్ ఏంటి నాకేం తెలియదు. నాకు చేయడం నా కర్తవ్యం ఏముంటుంది. నీకు ఏ ధర్మం అయితే ఇవ్వబడిందో దాన్ని బలంగా నిర్వర్తించు. నీ రిసోర్సెస్ తోటి, నీ స్థాయి, నీ కెపాసిటీ ఎంత, దానికి తగ్గట్టుగా నువ్వు ముందుకెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపో, యుద్ధం చేసుకుంటూ వెళ్ళు. వాట్ ఎవర్ కాలం ధర్మం ఏమి సహకరిస్తో అంత తీసుకుంది. దాంట్లో నేను చాలా నిష్పక్షపాతంగా చాలా నిస్వార్థంగా పనిచేస్తాను. మీరు జనాల్లోకి వెళ్ళిన కొత్తలో మీ కార్యకర్తల నుంచి అభిమానుల నుంచి ఎక్కువగా వినిపించే మాట స్లోగన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని నడిచేవారు. కానీ ఇప్పుడు మారింది వాయిస్, సీఎం కళ్యాణ్ అంటూ ఉన్నారు. వాళ్ళందరూ మిమ్మల్ని సీఎం అవ్వాలనుకుంటున్నారు. మీరు కూడా చాలాసార్లు అన్నమాట మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తానంటూ ఉన్నారు. పొలిటికల్ ప్రాసెస్ ఉన్నప్పుడు కాకపోతే అది నాకేనంటే చంద్రబాబు గారి లాగాను జగన్మోహన్ రెడ్డి గారిలా కూర్చోబెట్టి ముఖ్యమంత్రి అయితేనే చేస్తానన్న వ్యక్తి ఏం అవ్వకుండా ఇంత దూరం లాక్కొచ్చు. అలాగే మనం నడుస్తుంది ఒక ఎలక్షన్ వాతావరణం కూర్చోబెట్టి నేను ఇలా సేవ చేస్తానని చెప్పను కదా. నేను వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చప్పలు కొడతానని చెప్పను కదా. మేము ఇండివిజువల్ పోటీ చేస్తున్నాం. ఒక ఇండివిజువల్ పార్టీగా నువ్వు ప్రభుత్వాన్ని స్థాపిస్తే నువ్వు ఎలా ఉండవు అది చెప్తాను. పవన్ కళ్యాణ్ నిజాయితీ కలిగిన వ్యక్తి. ఆయన ఆలోచనలు కూడా చాలా ఫార్వర్డెడ్గా ప్రజలందరికీ ఉపయోగపడేలా, ప్రజలు ఏ సమస్య అయితే ఫేస్ చేస్తున్నారో వాటిని అన్నింటినీ కూడా అనుభవించిన వ్యక్తులా మాట్లాడుతూ ఉన్నారు, ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అయితే మిమ్మల్ని పబ్లిక్ ఆ స్థాయిలో మీరు అనుకునే స్థాయిలో రిసీవ్ చేసుకుంటున్నారా? మీరు అనుకునే ఆ మార్పు ఎన్నికల తర్వాత వస్తుంది అంటారా? ఇప్పుడు పొలిటికల్ పండిట్స్ చెప్పింది అన్నిసార్లు రైట్ అయితే ఇంకా పాలిటిక్స్ ఎందుకు, జనం ఎందుకు, సోషల్ చేంజ్ ఎందుకు? అందరూ అన్నిసార్లు రైట్ అవ్వాలని లేదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ కాలంలో జరిగింది ఈ కాలానికి ముడిపెట్టడం. ఇప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉంటారు. ఇప్పుడు ఇది మజిల్ బలంతో కూడిన పొలిటికల్ ప్రాసెస్. ఇంటలెక్చువల్ పవర్ కావాలి, పొలిటికల్ విజ్డమ్ ఉండాలి, ఇఫ్ నీడెడ్ వెళ్ళి బల ప్రదర్శన చేయగలగాలి. అన్ని కలయిక రాజకీయం ఉంటుంది. అంతేగాని కూర్చోబెట్టి కేవలం ఇంటలెక్చువల్గా మాట్లాడతాం, మేము గొడవలు పెట్టుకోండి ఎలా కుదురుద్ది? శత్రువు కత్తి వాడుతూ ఉంటే నేను కత్తి వాడకుండా నేను నమస్కారం పెడతాను, 2 చేతులు నరికేస్తాను. వాళ్ళు కత్తి వాడేటప్పుడు కత్తి వాడాం, వాడు కర్రతో దాడి చేస్తే వాడు మాట మాట్లాడితే మనం మాట మాట్లాడు. ఇట్స్ ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్. సో అంతేగాని నేను ఎట్లా ఆలోచిస్తాను, పాలిటిక్స్ ఇస్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్, అన్ని కలిపి ఉండాల్సిన ఇది. నెక్స్ట్ వచ్చి మీరు ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి బరిలో దిగుతున్నారు. వ్యూహాత్మకంగా కరెక్ట్గా ఎన్నికలకు ఒక 1 రోజుల ముందు ఉత్తరప్రదేశ్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకుని మాయావతి గారిని కలిసి వాళ్ళకు కొన్ని సీట్లు కేటాయించారు. అంటే మై డౌట్ ఈజ్ బేసిక్గా కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా కూడా దెబ్బతింటూ ఉన్నారు. వాళ్ళకు బాగా పట్టున్న బెంగాల్ లాంటి వాటిలో, త్రిపుర లాంటి వాటిలో కూడా అధికారాన్ని కోల్పోతూ ఉన్నారు. బహుశా ప్రస్తుతం స్ట్రాంగ్గా ఉన్నది ఒక కేరళ తప్ప మిగిలిన చోట్ల వాళ్ళు పెద్దగా బలంగా కూడా కనిపించట్లేదు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఉనికి కూడా కోల్పోతున్న పరిస్థితి. ఒక విధంగా పవన్ కళ్యాణ్ ప్రతిసారి సిపిఎం సిపిఐని బతికిస్తున్నారేమో అన్న చర్చ
బయటకు వస్తుంది. మరి వారి వల్ల మీకు ఏం ఉపయోగం ఉంటుందని? వాళ్ళ వల్ల సమస్యలు కొన్ని, ఎవ్వరు లేని చోట అందరూ పారిపోయే చోట వాళ్ళు నిలబడతారు. అది కొంతమంది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. వాళ్ళు ఈ తరంలో ఎక్కువ మంది కమ్యూనిస్టు కొత్త నాయకులు లేకపోవచ్చు, కానీ వాళ్ళు చాలా కమిటెడ్ వ్యక్తులు. సిపిఎం ఉనికి కోల్పోతున్నారు అనడానికి, ఉనికి నాకు తెలిసి ఎప్పుడు కోల్పోరు. పొలిటికల్గా ఉనికి కోల్పోవచ్చాము, కానీ భావజాలంగా కమ్యూనిజం ఎప్పుడు పోదు. ఎందుకంటే అది అసమానతలు ఉన్న సమాజం, ఎన్ని యుగాలు ఉన్నాయి, కానీ కమ్యూనిజం అనే పదం, దానికి కమ్యూనిజం అని పేరు పెట్టండి, ఇంకో కొత్త పదం పెట్టండి, కానీ ఆ తిరుగుబాటు తత్వం ఉండే పోరాటం అయితే ఇప్పుడు ఉండదు. మేబీ మన కాలానికి అది కమ్యూనిజం అని ఉండొచ్చు, ఇంకో కాలంలో ఇంకోటి అయినచ్చు. అలాగే బీఎస్పీ గురించి చెప్తే, నేను 2008లో నన్ను అడిగాను బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్గా హెడ్ చేయను. ఒక ప్రపోజల్ పట్టుకొచ్చారు ఎవరు, కొంతమంది ఇంటలెక్చువల్స్. అప్పుడు మాయావతి గారిని కల్పిస్తాం అని అంటే, అప్పుడు అది ఇది బీఎస్పీది అయితే ఈ రోజు నుంచి కదా. నాకు చాలామంది, నాకున్న బలమైన అభిమానుల్లో, అలాగే నేనంటే ఇష్టపడే వ్యక్తిగతంగా నా భావజాలను ఇష్టపడే వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, మాస్టర్జీ ఇలాంటి 2000 నుంచి ఎస్పెషల్లీ నాకు చాలా సంబంధాలు దళిత ఇంటలెక్చువల్స్. సో వీళ్ళందరూ రకరకాల చర్చలు, ప్రైవేట్ ఇస్టాగోస్లు, ఇటు మధ్యలో ఆ థాట్ నడుస్తూ ఉంటుంది. అది మేబీ ఫైనల్గా అది మొన్న దాని ఒక లాజికల్ కన్క్లూషన్ చేరింది అనుకుంటా. అంటే బీఎస్పీ వల్ల జనసేనకు ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే బహుజన్ సమాజ్వాదీ పార్టీకి ఏపీ తెలంగాణలో అరకొర అప్పుడప్పుడు ఒక్కొక్క సీటు గెలిచిన సందర్భాలు ఉన్నాయి తప్ప, మనం సీట్లను ఆలోచిస్తాను. నేను సీట్లను ఆలోచించను, భావ విస్తృతి, భావజాలం. అంటే వాళ్ళందరూ సిపిఐ, సిపిఎం, బీఎస్పీ వాళ్ళు ఒక ప్రత్యేకమైన భావజాలం కలగేవారు. నాదేంటంటే అందరినీ కలుపుకెళ్లే భావజాలం, అందరిని ఇంటిగ్రేట్ చేసే భావజాలం ఉంటుంది. అందుకని నాకు ఎవరితోనే ఇబ్బంది ఉండదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని దెబ్బ కొట్టడానికే ఆయన బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు అనేది. అలా పొత్తు పెట్టుకున్న మాయావతి గారు అలా ఒప్పుకునే వ్యక్తి ఆవిడ. సో చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్వ్యూ అయిన వ్యక్తి. అలాగే నేను అలాంటి గేమ్స్, అలాంటి రాజకీయ క్రీడలు ఆడే వ్యక్తిని కాదు. వాళ్ళందరూ, ఆవిడ ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్, ఒక మినీ దేశం అది ఉత్తరప్రదేశ్. ఆవిడ చేసి 4 సార్లు 5 సార్లు ఆవిడ ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆవిడకి అర్థం కాదా వ్యక్తులు ఎవరు ఏంటి అనేది. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆవిడకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కూర్చోబెట్టి చాలా మంది చూసి, 1 సంవత్సరంన్నర నన్ను చూసిన తర్వాత వాళ్ళు స్వయాన్ని వాళ్ళే పిలిపించారు. అది కూడా నేను వెళ్ళి అడిగితే కుదరదు. మీరు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ హటావో దేశ బచావో అన్నారు. అన్నట్టుగానే దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ హటావో అయింది. ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రయాణించారు. తర్వాత బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న కారణంతో అదే బీజేపీని కూడా ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నారు. కానీ రేపు ఎన్నికల తర్వాత కేంద్రంలో అటు కాంగ్రెస్ లేదా ఇటు బీజేపీ, ఈ 2 చేతుల్లోనే మళ్ళీ కేంద్రం ఉండే అవకాశం కల్పిస్తుంది. సో ఈ 2 పార్టీల్లో ఏదో ఒక పార్టీకి మీరు గెలిచిన లోక్సభ సీట్లతో మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ దేన్ని ప్రిఫర్ చేస్తారు, దేన్ని ఎంచుకుంటారు? ఆ రోజు పరిస్థితులను బట్టి. అలాగే నాకేనంటే ఫస్ట్ నేను ఎల్లుండి ఆలోచించను, అవతలను ఆలోచించను. నేను ఆలోచించేది ఈరోజు. దీనికి నేను సమాధానం కూడా చెప్పను. ఎందుకు చెప్పనంటే, నేను ఈరోజు వెళ్ళి నా టూర్స్లో పాల్గొనాలి. ప్రతిరోజు నేను 24 గంటలు బతుకుతాను. 24 గంటలు నేను ఎంత చేయగలను అంత చేస్తాను. ఈ 24 గంటలు రేపటి కదా నా పెట్టుబడి. సో 24 గంటలు నేను సరిగ్గా నిర్వర్తించగలిగినప్పుడు, సరిగ్గా అంటే బలంగా పనిచేసినప్పుడు, అందుకే ఎవ్రీడే ఆ రోజుకి ఆ సమస్య ఎట్లా చేయాలనేది. అందుకే నేను నా ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ 24 అవర్స్. అంతకుమించి నేను వచ్చాక ఎలా చేస్తాం, ఏం చేస్తాం అంటే ఆ పరిస్థితులను బట్టి నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనే నినాదాన్ని మళ్ళీ బతికిచ్చింది ఖచ్చితంగా జనసేన అని పవన్ కళ్యాణే. కానీ ఆ తర్వాత పోరాటం చేయటంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా సాధించడంలో సక్సెస్ అయ్యారా అని అడిగితే, ఇప్పుడు నేను కుండను పట్టుకెళ్తున్నాను, నీళ్ళతో ప్రత్యేక హోదాను కుండను తీసుకెళ్తున్నాను. నాతో పాటు పక్కన ఉండే వాళ్ళు రోజు చిల్లులు పడుతుంటే ఎంత నింపినా నీళ్లు కారిపోతూ ఉంటాయి కదా. సో చంద్రబాబు గారు కానీ ఒకవైపు టీడీపీ నేను మాట్లాడుతుంటే కుండకు చిల్లు పొడుస్తారు, ఇంకో చిల్లు పొడుస్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ అమిత్ షా గారి కాళ్ళు పట్టుకొని ఇంకో చిల్లు పొడుస్తారు, మోడీ గారి కాళ్ళు పట్టుకొని ఇంకో చిల్లు పొడుస్తారు. ఒక్కడికి ఇప్పుడు ఎంత నీళ్లు ఎన్ని పోసినా కారిపోతా నీళ్ళు నిర్వీర్యం చేస్తూ ఉంటారు. కానీ తెలంగాణ అందరు కలిసి పోరాటం చేశారు. ఆంధ్రులకి తెలంగాణ నాయకులకి తేడా ఏంటంటే, ఆంధ్ర అనే భావజాలం అనేటప్పటికీ మనం పలచగా అయిపోతాం. ఎవరికో ఇండివిజువల్ ఇంట్రెస్ట్లు.
రాష్ట్ర ఇంట్రెస్ట్ ఉంది. తెలంగాణ వాళ్ళకి, తెలంగాణ నాయకులు గొప్పతనం ఏంటంటే కింద మీద పడి కొట్టుకున్నా కానీ తెలంగాణ అనే భావన వాళ్ళకి బలంగా ఉంది. మనకి కారణం ఏంటంటే వాళ్ళల్లో భావజాలం బలంగా ఉంది, మనకి వ్యాపార ధోరణి బలంగా ఉంది. సో వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అయితే ఇలా చిల్లులు పొడుస్తూ ఉంటారు, భావజాలం నాలాంటి వాడిని ముందుకెళ్ళినప్పుడు. అదే విషయంలో, అదే ప్రత్యేక హోదా విషయంలో జగన్ నిన్న కూడా చేసిన కామెంట్ ఏంటంటే తెలంగాణలో టీఆర్ఎస్కి వచ్చే 17 సీట్లు, మనకి ఇక్కడ వచ్చే 25 సీట్లతో కలిసి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చు, సాధించవచ్చు అంటూ ఉన్నారు. ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటున్నారు కానీ తెస్తామని చెప్పట్లేదు కదా. దాన్ని బట్టి తెలియట్లేదు, వాళ్ళకి సీట్లు రావును, వాళ్ళు అనుకున్నది సాధించలేరు. అంటే కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పేంటి అన్న కామెంట్ కూడా చేశారు ఆయన. మద్దతు తీసుకోవద్దు చెప్పమంటున్నాం కదా, మద్దతు తీసుకోవద్దు తప్పని ఎవరన్నారు? మద్దతు తీసుకున్నప్పుడు డైరెక్ట్గా చెప్పండి. నేను టీడీపీతో లేను డైరెక్ట్గా చెప్పాను, బీఎస్పీతో ఉన్నాను డైరెక్ట్గా చెప్పాను, అలాగే నేను టీడీపీతో ఉన్నాను అంటే చెప్తాను. టీడీపీతో నేను లేనని చెప్తాను. అలాగే వీళ్ళు టీఆర్ఎస్తో లేవని ఎందుకు చెప్తారు? డొంక తిరుగుడు ఎందుకంటున్నారు? మీరు బీజేపీ తోటి టీఆర్ఎస్తో ఉంటే తప్పేంటన్నారు? నేను అదే చెప్పండి పబ్లిక్గా. ముగ్గురు కలిసి ఒక వేదిక మీద రండి, అమిత్ షా, జగన్, కేసీఆర్ ముగ్గురు ఒకేసారి వచ్చి ఒకే వేదిక పైన వచ్చి మేము ముగ్గురు ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేస్తున్నాం, దేశాన్ని సేవ్ చేస్తున్నాం ఇంకోసారి చెప్పండి. నేను కోరుకునేది అదే కదా. పీయూష్ గోయల్ వచ్చి ఆంధ్రాకి వచ్చి నేను మీకు ఉన్నాను, మాకు టీఆర్ఎస్తో మాకు ఫ్రెండ్షిప్ ఉంది, జగన్ మాకు మంచి ఫ్రెండ్, మరి అలాంటప్పుడు మీరు ఎందుకు బహిర్గతంగా రండి అంటున్నారు? టీఆర్ఎస్కి జగన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండర్స్టాండింగ్ ఉందని పూర్తిగా నమ్ముతున్నారా? వాళ్ళే చెప్పారు కదా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు కదా. ఇంకేం కావాలి దానికి? రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు కూర్చోబెట్టి. మీరు తెలంగాణ ఉద్యమాన్ని ఇప్పుడు కూడా అభినందిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు నాయకులందరూ కలిసికట్టుగా ఏ రకంగా పోరాడారో చాలా అద్భుతంగా చెప్పారు. కేసీఆర్ లాగా ఉద్యమం చేస్తుంటే ప్రత్యేక హోదా ఏనాడో వచ్చి ఉండేదని కూడా మీరు గతంలో చాలాసార్లు అన్నారు. వ్యూహాత్మకంగా కేసీఆర్ విషయంలో రీసెంట్గా మీ ఆలోచన, మీ కామెంట్స్ కొంత మారాయి. ఏం మారలేదు, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్. అసలు నేను ప్రతిదీ ఇట్స్ లైక్ వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్కిల్, ఇంటర్సెక్షన్ ఒక పాయింట్లో ఉంటుంది. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణను సాధించిన వ్యక్తిగా నాకు ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది. హింసకి తావు లేకుండా పరిస్థితులు చాలా దగ్గర తీసినా చాలా బలంగా నడిపింది, దాని మీద నాకు ఆ గౌరవ భావం ఎప్పుడు పోదు. ఆ పరిధి వేరు, ఆ సర్కిల్ వేరు. అలాగే చంద్రబాబు గారి మీద ఉన్న కోపమో లేదంటే ఇంకొక వ్యక్తి మీద ఉన్న ఇష్టమో మనకి ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజలకి అది తప్పు. ఒక తప్పుని తప్పుగా చెప్పడం తప్పేముంది? అంతేగాని కూర్చోబెట్టి ఇందులో రైట్ అని చెప్పేసి ఇందులో అవ్వాల్సి. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తాను, నాకు ఆ ఉద్యమాన్ని నడిపిన నాయకుడిగా ఆయన అంటే ఇప్పుడు గౌరవం. తెలంగాణ ప్రజలకి ఆయన చేసింది ఒక ముఖ్యమంత్రి, దాన్ని గౌరవిస్తాను. కానీ ఆంధ్ర ప్రజలకి మేలు చేస్తున్నానని చెప్పి ఇప్పుడు ఇదే జగన్ గారిని వాళ్ళు రానివ్వలేదే. కొన్ని తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయాలి, మీరు రిజిస్టర్డ్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఎందుకు పోటీ చేయలేదు? అయితే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అంటూ మీరు చేసిన ఒక కామెంట్, పారిశ్రామికవేత్తల్ని మీరు ఇబ్బంది పెట్టి మీరు చెయ్యకపోతే అనేది నా దగ్గరికి వచ్చి చెప్పారు అని ఆన్ రికార్డు. ఇది కూర్చోబెట్టి ప్రూవ్ చేయంటే వాళ్ళ మనస్సాక్షికి తెలియదా? వాళ్ళ మనస్సాక్షికి తెలియదా వాళ్ళు ఏం చేశారు? ఎంతమందిని ఇబ్బంది పెట్టి వచ్చి సడన్గా సపోర్ట్ చేస్తామని కూర్చోబెట్టి అందరూ వచ్చేసి మేము జగన్ గారి వైపు వెళ్లాల్సి వస్తుంది దేనికంటే మాకు కేసు ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఒకటి తెలంగాణ ఉద్యమం అంత బలంగా ఉండడానికి ఆంధ్ర రాజకీయ నాయకులు కానీ పారిశ్రామికవేత్తలు బలంగా లేకపోవడానికి ఆస్తులను అక్కడ పెట్టుకున్నారు. ఎవరికి ఉంటుంది? ఇల్లు పెట్టుకొని ఆ లొకాలిటీలు ఇల్లు పెట్టుకుని ఆ లొకాలిటీకి అగెయిన్స్ట్గా నా హక్కు గురించి మాట్లాడితే ధైర్యం ఎవడుకుంటుంది? ఫండమెంటల్ తెలంగాణ బలంగా కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయకపోవడానికి ఆంధ్ర నాయకులు వాళ్ళ ఆస్తుల మీద మమకారం వాళ్ళు మాట్లాడనివ్వకుండా చేస్తుంది. మళ్ళీ ఇదే రోజు ఒకసారి అయిపోయింది ఆ గొడవ, మళ్ళీ కూర్చోబెట్టి ఆంధ్రాలో ఎవరు అధికారం రావాలనేది తెలంగాణ నాయకులు నిర్ధారించడం తప్ప. నేను దానికి అగెయిన్స్ట్ తప్ప ఆ పాలసీకి ఐ యామ్ అగెయిన్స్ట్. మీకు వచ్చిన ఈ సింబల్, ఈ టీ గ్లాస్ ఏదైతే ఉందో సాటిస్ఫాక్షన్ ఉందా? ఈ సింబల్ జనాల్లోకి రీచ్ అవుతుందా? ఓటు వేయాలంటే రూరల్ పబ్లిక్లోకి ఒక సైకిల్ అంటే బాగా గుర్తు, ఎన్నో ఏళ్ల నుంచి నాటుకుపోయి ఉంది కాబట్టి. ఒక హస్తం గుర్తు అంటే ఈ రోజు కూడా పల్లెటూళ్ళలో ముసలోళ్ళని అడిగితే హస్తం అంటారు. నేనంటున్నది ఈ సింబల్ జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతారా? అటు తీసుకెళ్తాను అంటే మీరు ఎంతసేపు అట్లా ఆలోచిస్తారండి. టెక్నాలజీస్ మారిపోతున్నాయి. టెక్నాలజీస్ మారిపోతున్నప్పుడు కూర్చొని సెల్ ఫోన్లో చూపిస్తారు, ఇది గుర్తు అంటారు. వెళ్ళబోయే ముందు చూపిస్తారు, ఒక తెలియదు ఇదో అమ్మా ఈ గుర్తుకి ఏ అంటారు, సెల్ ఫోన్లో చూపిస్తారు. సో
అది ఇష్యూ కాదు. ఫారిన్ కంట్రీస్లో సక్సెస్ఫుల్ ఫార్ములా అది ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అందించడం. భారతదేశంలో ఈనాటికి అమలు కాని అంశం, ఎన్నోసార్లు హామీలు ఇచ్చినా విఫలమవుతున్న అంశం. ఒక మధ్యతరగతి వ్యక్తిగా, 2 పిల్లలున్న తండ్రిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు కట్టలేక నాలాంటి తండ్రులు పిల్లల్ని చదివించలేక అప్పుల పాలైపోతున్నారు. కొంతమంది అయితే ఆ ఫీజులు కట్టడానికి రక్తాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. నేను మౌలికంగా నేను నమ్మేది ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఇవన్నీ చాలా బలోపేతం చేయాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచాలి. అలాగే 25% రైట్ టు ఎడ్యుకేషన్ ఇది ఉంది, ఏ స్కూల్స్లో చదివించడం. ఇవన్నీ ఫండమెంటల్ 25% ప్రైవేట్ స్కూల్స్లో కూడా చేసేదానికి బాధ్యత తీసుకోవచ్చు, ప్రభుత్వం తీసుకోవచ్చు. దీంతోపాటు ప్రతి గవర్నమెంట్ స్కూల్ని టీచర్స్ తాలూకు టీచింగ్ మెథడ్స్ని అప్గ్రేడ్ చేయాలి. అండ్ ఇన్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులను పెంచాలి. ఇవన్నీ ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు మీరు పుష్కరాలకు పెట్టబోయే బదులు నేను స్కూల్స్కి పెడతాను. మతం ఆచారాలు అనేది ప్రజలకు వదిలేయాలి, ప్రభుత్వానికి దాన్ని చాలా తక్కువ పాత్ర ఉండాలి దాంట్లో. ఇప్పుడు నేనైతే వీటికి నేను విద్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. 2,000 కోట్ల రూపాయలు పుష్కరాలు ఖర్చు చేయే బదులు ఒక 5-6 జిల్లాల్లో స్కూల్స్ని అప్గ్రేడ్ చేసి బెటర్ టీచింగ్ మెథడ్స్, విదేశాల నుంచి కొంతమంది టీచర్లను తెప్పించి, లేదంటే మనకున్న బలమైన టీచింగ్ వ్యవస్థ ఉన్నారు వాళ్ళందరూ అధ్యాపకులను తెప్పించి వీళ్ళకి వర్క్షాప్స్ పెట్టి టీచర్స్కి ఇన్సెంటివ్స్ పెంచి టీచర్లకి జీతాలు పెంచగలిగితే మనకి ఆ 2,000 కోట్లు హ్యూమన్ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ అవుతుంది. నేను అవి నమ్ముతాను. అంతేగాని బూడిదలో పోసిన పన్నీర్లాగా అవి ఏమంటుందని చెదిరిపోయి కట్టలు కట్టి ఇవన్నీ చేసి ఎవరికి వాళ్ళ కాంట్రాక్టర్స్ వాళ్ళ పార్టీ వ్యక్తులకి, టీడీపీ పార్టీ వ్యక్తులకి పనిచేసింది. కానీ నేను చెప్పేది ఒక కన్స్ట్రక్టివ్గా లేదు. నేను అనేది అంత బడ్జెట్ ఉన్నప్పుడు బడ్జెట్ని వేరీ యూనివర్స్. సో అందుకని అది కన్వీనియంట్గా మాట్లాడతాను. నేను నా డౌట్ ఏంటంటే మీ ఆలోచనతో మేము ఏకీభవిస్తున్నాం ఖచ్చితంగా. అయితే ఇదే సందర్భంలో ప్రభుత్వ వ్యవస్థని, ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఈ పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్ వైపు మళ్లించి ప్రైవేట్ ఎడ్యుకేషన్ మాఫియా గుప్పిట్లోకి ఈరోజు విద్య వెళ్ళిపోయింది. చదువుకునే పరిస్థితి నుంచి చదువుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. సో ఆ ప్రైవేటు మాఫియా చేతుల్లోంచి ఆ విద్యని మీరు లాక్కుని సామాన్యులకు ఎలా అందించగలుగుతారు అని. ఎందుకంటే అసలు వాళ్ళ దగ్గర లాక్కునే పని ఏంటి? వాళ్ళు శాసిస్తున్నారు కదా. వాళ్ళు ఎవరు శాసించడానికి? ఎవరిని శాసించలేరు. నిజంగా రాజకీయ వ్యవస్థ, నేననేది ప్రైవేట్ విద్యారంగాన్ని మీరు మూసేయాలని చెప్పట్లేదు కదా. అలాగే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదు విద్య అని అనుకుంటున్నాం. దానికి ఏం చేయాలి కౌంటరు? ప్రైవేట్ స్కూల్స్ని వీళ్ళు ప్రభుత్వాల ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలి, బడ్జెట్ వాళ్ళకి పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి. అవి చేయకుండా మీరు కూర్చోబెట్టి మీరు వాళ్ళ మంత్రులు చెప్పారనో ఇవన్నీ కూర్చోబెట్టి అక్కడ టీచర్స్ని తీసేసి అధ్యాపకులను తీసేస్తే అండ్ ఇప్పుడు సింగపూర్ తరహా అభివృద్ధి ఎలా జరుగుద్ది? ప్రైవేట్కి ధీటుగా గవర్నమెంట్ ఉంటుంది. నేను చేయగలిగేది అది. అలాగే ఉచిత వైద్యం కూడా. వైద్యం అనేది ఈసారి ఒకసారి అనారోగ్యానికి గురైతే అప్పుల పాలైపోవటం, ఆ కుటుంబం అంతా కూడా రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చెబుతున్న ఆ ఉచిత వైద్యం ఏదో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా ఆధునీకరించి మంచి ఎక్విప్మెంట్స్ పెట్టి ఉన్న డాక్టర్లందరి చేత పనిచేయించగలిగితే ఒక్కళ్ళు కూడా ప్రైవేట్ ఆసుపత్రి వైపు వెళ్ళరు. కానీ ఇప్పుడు ప్రభుత్వాల్లో అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న నేతల్లో చాలామంది ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఉంటున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల యజమానులంతా కూడా రాజకీయాల్లో ఉంటున్నారు. వీళ్ళు ఏదైతే మీరు చెప్తున్న ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్ చేయడం కానీ ప్రభుత్వ స్కూల్ని డెవలప్ చేయడానికి వాళ్ళు అంగీకరించరు. వాళ్ళు ప్రభుత్వాన్ని మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని ఎంతసేపు తాము బాగుపడటానికి ఆలోచిస్తున్నారు తప్ప ఒక స్థాయికి వచ్చాక ప్రజలు నిర్ణయిస్తారు. ఇట్ ఈస్ నాట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. నిర్ణయించేది మెజారిటీ ప్రజలు. వాళ్ళు ఏం కోరుకున్నా అదే జరుగుతుంది. ఈవెన్చువల్గా ప్రజాప్రతినిధులు కూడా దానికి తొలగాలి. మనం కార్పొరేట్ హాస్పిటల్స్ని మూసేయమని చెప్పట్లా. మేము ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేస్తామండి. క్వాలిటీ అంటే తక్కువ డబ్బులతో ఎక్కువ క్వాలిటీ ఇవ్వడం. అండ్ ఇట్ ఈస్ ఫండమెంటలీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్స్ హెల్త్. పబ్లిక్ హెల్త్ ఇట్స్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. అంటే
ఇది చేయడానికి గవర్నమెంట్ డాక్టర్స్ ఏమంటారు, మాకు వసతులు ఏమంటారు, వెళ్ళడానికి దేశం కోసం ఏం ఆశించకుండా పని చేయడానికి సిద్ధంగా వాళ్ళు అడిగేది ఏంటంటే జీతాలు కూడా కాదు, మా పిల్లలకి ఎక్కడ ఇప్పుడు మండలానికి వెళ్ళాలి, శ్రీకాకుళంలో మనకి వజ్రకొత్తూరు మండలం వెళ్ళాలి, అక్కడికి వెళ్తే మేము మా పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలో తెలియదు, మేము అడిగేది మేము జీతాలు అడగట్లేదు కానీ ఫండమెంటల్ బేసిక్ మౌలిక వసతులు కావాలి. సో అలాంటి వాళ్ళకి ఏం చేసాం, గృహ సముదాయాలు కల్పించాలి, వాళ్ళ కమ్యూనిటీ లివింగ్కి ఏర్పాటు చేయాలి, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ సఫర్ అవ్వకుండా చేస్తే భారతదేశం ఎలాంటిదంటే ఇచ్చే గుణం భారతదేశానికి, సగటు మనిషికి ఇచ్చే గుణం ఉంటుంది కానీ తీసుకునే గుణంగా. సో ప్రతి ఒక్కడు మధ్యతరగతి మేధావులు చాలామంది ఇచ్చే గుణం ఉంటుంది, వాళ్ళకి ఏం ఆస్తులు సంపద ఉండదు. అలాంటి డాక్టర్లు వేల కొలది ఉన్నారు. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్, మాకు కనీసం మేము అడిగేది ఇది నా కాకినాడ డాక్టర్స్ మీటింగ్లో దాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టాం. అంతేగాని ఇది చెయ్యలేకపోవటం అనేది విల్ లేదు వీళ్ళకి. అంతే. రైతులకి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? బేసిక్గా ఎక్కడ దేశంలో ఏ రాజకీయ పార్టీ హామీ ఇవ్వలేదు, ఎవరు ఇంప్లిమెంట్ చేయలే. ఎస్, పొలం పని చేస్తా ఉంటే ఏళ్ళు ముద్దుబారిపోయి తెగిపోయి లోపల కార్న్స్ వచ్చేసాయి, ఆనకాయలు వచ్చేసాయి, అన్నం తింటుంటే నొప్పి వచ్చేసేది నాకు. నేను చాలా చేసింది చాలా చిన్న మడి, ఆ మడిలో ఒక 2 బస్తాలు పండించడానికి నాకు తలప్రాణం తోక వచ్చింది. నాకు అంత కష్టం ఉండదు. ఈ చెట్లు మొక్కలు కొమ్మలు కోసి నాకేంటి మన దీన్ని టెన్నిస్ ఎల్బో ఉంటుంది, కీళ్ళు ఇవన్నీ నొప్పులు వచ్చేసాయి. నిజంగా రైతు కష్టం స్వయంగా చేసినవాడిని. నాకు అనిపించింది ఇదే ఒక జీవితకాలం పని అయినప్పుడు కళ్ళల్లో నైరాశ్యం, నిరాశ, చావు కంటే నేను సితారాలో చూశాను పుణెలో, వాళ్ళు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. మన రైతులను చూసామండి. దానితోడు చాలామంది ఎమ్మెల్యేలు ఏదో నేను అప్పుడు చాలామంది కనిపిస్తుంది నాకు, మీరు ఎలా ఉంటుంది నాకు పెన్షన్ వస్తుంది సార్ అంటారు. మీరు ఒకరోజు చట్టసభలకు వెళ్ళలేదు, చట్టసభలో ఒకసారి ప్రశ్నించిన వాడికి కూడా పెన్షన్ వచ్చేస్తాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఒకరోజు సభకి వెళ్ళినందుకు జీవితకాలం వచ్చినప్పుడు పెన్షన్ వచ్చినప్పుడు రైతులకు ఎందుకు రాదనేది ఉంది సార్. రైతు బేసిక్గా మనది గ్రామీణ భారతం, గ్రామీణ భారతం వెన్నెముక రైతులు. వారికి అండగా లేనప్పుడు రైతు కన్నీరు పెడితేనంటే అది భూమి కదిలిపోతుంది. అందుకని దాన్ని రైతు చాలామంది నాయకులంతా చెప్పేది రైతే రాజు అంటారు, లేకపోతే జై కిసాన్ అంటారు. ఎన్ని మాటల వరకే పరిమితం అవుతున్నాయి. అదే రైతు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకున్న సందర్భాలు అసలు లేనే లేవు. ఎన్ని వందల మంది రైతులు మనకు అన్నం పెట్టి రైతు ఆగాలని కోరుకున్నానంటే ఎంతో కొంత 5,000 వస్తుంది అంటే ఫస్ట్ నేను హోప్ క్రియేట్ 5,000తో సమస్యలు సమసిపోతే నేను మాట్లాడాను. కానీ 5,000 తోటి మేము వాడు ఆత్మహత్య చేసుకోకుండా ఉండడానికి ఇప్పుడు కూర్చోబెట్టి నాకు మీరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి కబుర్లు మీరు చేసుకోవద్దంటే కాదు, తినడానికి తిండి ఉండదు, నైరాశ్యం వచ్చేస్తుంది. అది ఆపడానికి డిప్రెషన్ తగ్గించడానికి ఒక 5,000 వస్తున్నాయి అనే ఒక భావన గురించి పోరాటం బతకడానికి ధైర్యం ఇస్తుంది. అంటే మీరు తీసుకున్న కాన్సెప్ట్లన్నీ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. డొక్కా సీతమ్మ క్యాంటీన్లు విద్యార్థులకి పెడతానంటున్నారు, ఇప్పుడు రైతులకి పెన్షన్లు ఇస్తూ ఉంటున్నారు, రైతులు పంట వేసుకుంటే వాళ్ళకి పెట్టుబడి ఇస్తూ ఉంటున్నారు. అయితే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ హామీలన్నీ అమలు చేయడానికి కొన్ని వందల కోట్లు అవసరం. మరి అది ఎంత ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంటు ఎలా చేయగలుగుతారు మీరు? ఏం లేదు, 2,000 కోట్లు పుష్కరాలకు తగలబెట్టారు కదా, అలా తగలబెట్టుకుని ఉంటే సరిపో. రిజర్వాయర్లు ఇది వరల్డ్ బ్యాంక్ స్టడీ ఉంది. వరల్డ్ బ్యాంక్ స్టడీ ప్రకారం వాళ్ళు అడిగేది ఏంటంటే వేస్టేజ్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వేస్టేజ్ని ఆపగలిగితే మీకు ఒక్కొక్క ఏరియాలో 3-4 లక్షల ఎకరాల్లో సాగుకు తీసుకురావచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ప్లానింగ్ అండి. 10,000 బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా బతుకుతారు, 10,000 లక్ష కోటి రూపాయలు పైన బతికిన వాళ్ళు కూడా జీవచ్చు మన ఏమంటుందని బ్యాంక్రప్ట్ అవుతారు. బడ్జెటింగ్ అనేది చాలా జాగ్రత్త. నేను చేసింది ఏంటంటే నేను ఒక్కనే కూర్చొని ఆలోచించండి, నాకు ఒక భావన వచ్చింది, నాకు ఒక ఎమోషనల్ థాట్ వస్తుంది. దీనికి ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ఎకానమిస్ట్, ఆర్థిక శాస్త్రవేత్తల సలహాలు తీసుకున్నాను, ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి సలహాలు తీసుకున్నాను, మాజీ తర్వాత ఒక ప్రభుత్వాలు నడిపిన చీఫ్ సెక్రటరీ, ఇంతమంది సమూహంతో చేసింది తప్ప వేగ్గా కూర్చోబెట్టి ఎక్కడెక్కడ వేస్టేజ్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఏ డబ్బులు వేస్టేజ్ అవుతున్నాయి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇచ్చింది తప్ప అనాలోచితంగా ఇచ్చినాయి కాదు. ఇప్పుడు చాలామంది అంటే బయట జరుగుతున్న చర్చ మీ దృష్టిలోకి తీసుకొస్తూ ఉన్నాను. మీరిచ్చిన హామీల మీద కూడా ఇట్లా కోట్లాది రూపాయల డబ్బు వాళ్ళందరికీ అలా వాళ్ళు కూర్చోబెట్టి తినే పరిస్థితికి తీసుకొస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేషన్ కింద డబ్బులే అకౌంట్లో వేస్తామంటూ ఉన్నారు. ఇలాంటి ఉచిత హామీలన్నిటి వల్ల జనాల్ని అసలు తప్పట్లేదు. ఎందుకంటే డైరెక్ట్గా క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ పాడైపోతుంది.
సిస్టమ్ కరప్ట్ చేశారు వీళ్ళు. ఆ పిల్ఫరేజ్ నాట్ ఈవెన్ 30% వెళ్దంట. సో దానికి ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 2,000 కోట్లు అయింది అనుకో, రేషన్కి ఒక ఉదాహరణ. 2,000 కోట్లు అయినప్పుడు ఈ ప్రాసెస్ వాళ్ళకి చేరేది 400 కోట్ల రూపాయల పదార్థాలు. కానీ దీనివల్ల ఇంటెండెడ్ బడ్జెట్ ఉంది కదా, ఇంటెండెడ్ బడ్జెట్ డైరెక్ట్గా వాళ్ళకి కొత్తగా ఏం చేయట్లేదు. ఇంటెండెడ్ బడ్జెట్ని ఎఫిషియెంట్గా మధ్యలో పిల్ఫరేషన్ లేకుండా, మధ్యలో ఎక్కడ తూట్లు పడకుండా, దళారీలు కానీ మధ్యవర్తులు ఎవరు తీసేయకుండా డైరెక్ట్గా ఎవడైతే ఇంటెండెడ్ బెనిఫాక్టర్ ఆ వ్యక్తికి, ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి అనుకున్నాడు, ప్రభుత్వం అనుకుంది, ఇక్కడ ఇంటెండెడ్ బెనిఫాక్టర్ ఉన్నాడు లబ్ధిదారుడు. వీళ్ళకి మధ్యలో అటు ఇటు చిల్లులు పడకుండా డైరెక్ట్గా వెళ్తే అంతే. బడ్జెట్ కొత్తగా ఏమవుదు. బడ్జెట్ వాళ్ళకి 2,000 కోట్లు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇచ్చేది 400 కోట్లు దీనివల్ల. సో 1,600 కోట్లు తినేస్తారు మధ్యలో. 1/3 రీచ్ చాలా ఎక్కువ. అంటే బాగా చదువుకున్న విద్యావంతుల నుంచి వచ్చిన ఒక వాయిస్ ఏంటంటే, ఇలా ఇచ్చుకుంటూ పోతే చివరికి ప్రజలందరినీ కూడా ఒక అసమర్థుల కింద తయారు చేస్తున్నారు. సమాజం కావాలంటే ముందు హ్యావ్ నాట్స్కి ఎంతో కొంత ఇవ్వాలి. ఇచ్చుకుంటూ వెళ్ళటం రైట్ కదా, నాకు తెలుసు. అంత తెలియని అజ్ఞానంలో లేదు, తెలుసు. కాకపోతే ఒకడు మనకంటే ఇప్పుడు కుంతీదేవి ఉంది, భీముడికి ఆకలికు. అది ఏంటి, పంచపాండవులు ఉన్నప్పుడు 5 మందికి సమానంగా పెడితే కుదరదు. ఎవరైతే ఎక్కువ అవసరం ఉందో వాళ్ళకి ఎక్కువ పెట్టాలి, బడ్జెట్ ఎక్కువ వాళ్ళకి ప్లాన్ చేయాలి. అట్లా చూడాలి తప్ప దీన్ని కూర్చోబెట్టి అది కొద్ది రోజుల తర్వాత అవసరం రాదు. నేను అనంతపురం నుంచి పోటీ చేస్తాను అన్నారు. అనగానే రాయలసీమ ప్రజల్లో చాలా మంది మీ మీద హోప్స్ పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ మా దగ్గర నుంచి బరిలోకి దిగుతారు అని. కానీ మీరు ఇప్పుడు బరిలోకి దిగుతున్న 2 స్థానాలు కూడా కోస్తా ప్రాంతానికి చెందినవి. ఒకటి పూర్తిగా కోస్తా ఏరియా గోదావరి జిల్లాలో ఉంటే, రెండోది పూర్తిగా ఉత్తరాంధ్రలో ఉంది. అనంతపురం నేను యాక్చువల్లీ మీరు చూస్తే పార్టీ ఆఫీస్ కూడా స్టార్ట్ చేశాను. అక్కడ స్థానికంగా నేను మొత్తం తిరగాలంటే నా ఎలక్షన్ మీద నేను దృష్టి పెట్టలేదు. నా ఎలక్షన్ మీద దృష్టి పెట్టే వ్యవస్థ నాకు అక్కడ సరి చేయలేపారు ఎవరు. నాకు అంతమించి వేరే తాను నాకు నిజంగా ఈ రోజుకి నాకు అక్కడి నుంచి పోటీ చేయాలి. కానీ నాకున్న ఎలక్షనీరింగ్ నడిపే వ్యవస్థ నాకు అక్కడ ఎన్నిసార్లు పార్టీ ఆఫీస్ అక్కడ పెడదామని స్టార్ట్ చేసేటికి ముందుకు తీసుకెళ్ళిపోయా. అంటే ఆ వ్యవస్థ ఏదో సరిగ్గా లేదు అక్కడ. అంటే ఇంకా వాళ్ళు కొట్టుకుంటా ఇంకా ఆ మెచ్యూరిటీ ఇంకా రాలేదు. అది వచ్చే వరకు అది రాగానే అక్కడికి చేస్తాను. అన్నయ్య ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు. ఈ మధ్య మీటింగ్లు కూడా అటెండ్ కావటం లేదు. మరి జనసేన పార్టీ తరఫున మీకు మద్దతుగా ఆయన ప్రజల్లోకి ఎందుకు రాకూడదు? లేకపోతే వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశాలు లేవు, రారు. ఆయన పొలిటికల్ కన్క్లూషన్ ఆయన తీసేసుకున్నారు. అంటే ఆయన ఏంటంటే తను పాలిటిక్స్ నేను చూసే విధానం వేరు, ఆయన చూసే విధానం వేరు. అది మా ఇద్దరికి చాలా స్పష్టత ఉంది మా ఇద్దరి మధ్య. అందుకని ఆయన ఫండమెంటల్ ఆయన కళాకారుడు, నేను కళాకారుని కాదు, అంతే తేడా. మీరు పెద్ద స్టార్ హీరో, ఇండస్ట్రీలో మీ కుటుంబానికి మీకు ఉన్న ఆ స్థాయే వేరు. సో మరి ఎన్నికల్లో అదే సినిమా ఇండస్ట్రీ నుంచి జనసేన తరపున ప్రచారం చేయడానికి చాలామంది యాక్టర్స్ ఈ పాటికే రావాలి. కానీ ఎందుకని రావట్లే? మీరే వద్దంటున్నారా? నాకు తెలియదు అన్నీ. కానీ నేను బేసిక్గా యాక్టర్స్ ఇప్పుడు నాకంటే ప్రజాకర్షణ ఉన్న యాక్టర్స్ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళ ఇండివిజువల్స్లో ఉన్నారు. నేను యాక్టర్స్ మీద డిపెండ్ అవ్వలేదు, నేను పొలిటికల్ ఐడియాలజీ మీద డిపెండ్ అయిన వ్యక్తి. నా పొలిటికల్ స్టార్డమ్ మీద, నా యాక్టింగ్ స్టార్డమ్ మీద నేను డిపెండ్ అవ్వాలి. ఫర్గెట్ అబౌట్ అదర్స్. రామ్ చరణ్ అన్నారు ఒక సందర్భంలో, బాబాయ్ అడిగితే నేను వెళ్ళి ప్రచారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ఫండమెంటల్ నేను స్టార్డమ్ని ఎక్కడ పనిచేస్తుంటే జనాలు రావడం వరకు పనిచేస్తాను. ఆ తర్వాత నువ్వు మాట్లాడాల్సింది మౌలికంగా నీకు రాజకీయ అవగాహన, ఐడియాలజీ, భావజాలం, పాలసీ మేకింగ్, ఇవి కదుపుతాయి. ఫైనల్ ఇవి నిట్ చేస్తాయి. కానీ ఒక పాపులర్ వ్యక్తిని తీసుకొని జనం వచ్చేస్తారు, ఏం మాట్లాడాలో వాళ్ళకి అవగాహన రావాలి. అందుకని నాకు నా స్టార్డమ్ మీద నేను నమ్మను. సో నా స్టార్డమ్ మీద నేను నమ్మినప్పుడు మిగతా వాళ్ళ స్టార్డమ్ని నేను ఏ విధంగా నాకు పనికొస్తాయి నేను అనుకుంటాను, అన్లెస్ దే హ్యావ్ అన్ ఐడియా. ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ పొలిటికల్ దీనిలో కానీ రీసెంట్గా జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏంటంటే, మీరు బాగా నమ్మిన వ్యక్తి, మీ వెంట తిరిగిన వ్యక్తి అలీ, మీరు మంచి స్నేహితుడు కూడా మీకు. అలాంటి అలీ వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పటికి రకరకాల చర్చ జరగదా? ఎందుకు అనేది ఎవరికి అర్థం కాల. చెప్పాను కదా నేను, యాక్టర్స్ పాపులారిటీ ఇస్ డిఫరెంట్. యాక్టర్స్ పాపులర్గా ఉండి చప్పట్లు కొట్టడం వేరు. 10 మంది సభల్లో కలిసి చప్పట్లు కొడతారు, కానీ ఆ చప్పట్లు సీరియస్గా తీసుకోకూడదు. చప్పట్లు కొట్టడం ఏదో నాకు చెప్తారు అన్న అదన్న, నేనే అయ్యేది నమ్మను. అలాగే అలీ గారు ఎక్కడికి వెళ్ళి ఆయన చాయిస్ ఉంది కదా,
మేబీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలమైన నాయకులు అని అనిపించుండొచ్చు మీకు. ఆయన వెళ్ళడం తప్పే ఉంది. చంద్రబాబు గారి పదవి లేదని ఆయన వెళ్ళిపోయిండొచ్చు. జగన్ అది రైట్. డాలీ గారికి చాయిస్ ఉంది కదా. చివరిగా తెలంగాణలో కూడా ఈసారి బరిలోకి దిగుతున్నారు తొలిసారి. యాక్చువల్లీ అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీలో కూడా దిగేవాడిని కుదరలేదు. అందుకని పార్లమెంట్ వరకు సరిపెట్టుకున్నాం. ఎందుకని అసెంబ్లీలో మీరు పోటీ చేయకపోవడం వల్ల నా ఫోకస్ ఇక్కడ అసెంబ్లీ స్థానాల మీద ఇటు మీద ఉంది. రెండింటి మీద దృష్టి సారించాలి. అన్ని కలిపి వస్తే ఆ ఫ్లో వేరు ఉండేది. మరి తెలంగాణలో ప్రచారం చేస్తారా వెళ్ళి? ఇప్పుడు చేస్తాం కదా, హైదరాబాద్ చేస్తాం. ఇప్పుడు రీసెంట్గా మీ మీద వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలు కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీని బయటికి లాగి ఇంకో కామెంట్ చేయటం కావచ్చు, ఇవన్నీ విన్న తర్వాత మీకు విసిగెత్తి ఎందుకు ఈ గోలంతా, నాకు చక్కగా నేను నాకున్న ఫేమ్తో నేను ఒక సినిమా తీస్తే కోట్లు సంపాదించుకోవచ్చు, ఈ విమర్శలు పడటం, ఈ మాటలు పడటం నాకు అవసరమా అని ఎప్పుడన్నా అనిపించిందా? మీ విరక్తి నా మీద ఎందుకు రుద్దుతారు? లేదు, మీరు కూడా ఒక హ్యూమన్ బీయింగ్. నేను నా భావన ఎలా ఉంటుంది యాక్షన్స్ లో తెలుస్తుంది, మాటలు తెలియదు. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు మాకు. ఇది పవన్ కళ్యాణ్తో ఫేస్ టు ఫేస్.